నమస్తే, నా పేరు గోగన ఆయుషేష్. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా మా ఒక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినది. మరి కూడా విజయోత్సవ సభ కార్యక్రమాలు కూడా జరుపుకుంటూ ఉన్నాం. నిన్న కూడా బాపట్లలో మరి విజయోత్సవ సభ కార్యక్రమం కూడా జరుపుకొని ఉన్నాం. మరి బాపట్ల అన్ని చోట్ల కన్నా బాపట్ల చాలా విరుద్ధంగా డిఫరెంట్గా ఉందని చెప్పి కూడా నేను రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే జనసేన పార్టీలో మరి టీడీపీలో మరి పనిచేస్తున్న దివ్యాంగుల్ని సంప్రదించకుండా దివ్యాంగులకు ఇచ్చిన మోటార్ వాహనాలు ఎవరైతే టీడీపీ పార్టీ తరఫున పనిచేస్తారో వాళ్ళ కార్యకర్తలు చెబితేనేనంట వాళ్ళకి పండిస్తారని చెప్పి కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు ఆ లిస్టు ఫైనల్ చేశాడు. ఒక లిస్టుని 7 నుంచి 10 మంది దివ్యాంగుల లిస్టు వస్తే మరి కూటమిలో ఉన్న మరి బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలో ఉన్న నాయకుల్ని సంప్రదించకుండా వాళ్ళని టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మా ఒక ఊరు అయితే ఆ ఊరిలో ఉన్న దివ్యాంగుడికి బండి ఇవ్వాలంటే ఆ ఏరియాలో ఉన్న టీడీపీ కార్యకర్త చెబితేనే ఆయనకి బండి ఇవ్వడం ఈ లిస్టులో పేరు కూడా పెట్టి ఉన్నారు. ఇది కూటమి ప్రభుత్వమా లేకపోతే టీడీపీ ప్రభుత్వమా అని చెప్పి నేను వేగేశ్వర నరేంద్రవరం గారిని అడుగుతూ ఉన్నా. నీ ఒక ఒంటెత్తి పోకడే పనికి రాదు. నీ ఒంటెత్తి పోకడిలో రేపు స్థానిక ఎన్నికలలో నీకు వెన్నుపోటు పొడుస్తారని చెప్పి మరి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు నువ్వు వికలాంగుల బళ్ళు విషయంలోనే మీ కార్యకర్తలు చెబితేనే బళ్ళు లిస్టు ఫైనల్ చేశారు. మీరు ఏ ఒక్క జనసేన పార్టీ నాయకుడిని అడిగారా? జనసేన పార్టీలో పనిచేస్తున్న దివ్యాంగున్నాను నేను. నన్ను బాపట్ల నియోజకవర్గంతో నువ్వు నన్ను సంప్రదించావా? నన్ను సంప్రదించకుండా నువ్వు ఎట్ట ఫైనల్ చేశావు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా తెలుసుకోవాలా. మీరందరిని కూడా కలుపుకొని వెళ్తుంటే బాపట్ల జిల్లాలో డిఫరెంట్గా వేగేశ్వర నరేంద్రవరం గారు దివ్యాంగుల బళ్ళు విషయంలోనే ఆయన ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెబితేనే ఆ బళ్ళుని లిస్టులు ఫైనల్ చేసి నిన్న పంపిణీ కార్యక్రమం జరిగి ఉంది. స్థానిక ఎన్నికల్లో దీని ప్రభావం ఎలా ఉంటుందో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ బాబు గారు కూడా ఆలోచన చేయాలని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నా.